హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మన క్లాస్లో టైమ్ అండ్ వర్క్ సంబంధించి క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్లలో వచ్చింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం స్పీడ్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ ఏమంటుండో, పైప్ ఏ 16 అవర్స్, పైప్ బి 25 అవర్స్, పైప్ సి 12 అవర్స్లో ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తాయి అంట. అయితే అవి మూడు కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తాయని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఎల్సిఎం మెథడ్ ఆల్రెడీ తెలుసు. 16 అవర్స్, 25 అవర్స్, 12 అవర్స్. మనకి జనరల్గా ఏంది, ఇప్పుడు సి ఒక్కటే మనకి 12 అవర్స్లో ఫిల్ చేస్తుందంటే ఏబిసి కలిస్తే 12 కంటే తక్కువ పడుతుంది. ఎందుకంటే తక్కువ అదే ఉంది కదా, సి కూడా కలుస్తున్నాయి. ఇప్పుడు ముగ్గురు కలిసే చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ 12 కంటే తక్కువ పట్టుద్ది. అదైతే మనకి ఐడియా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇంత పెద్ద దానికి ఇప్పుడు ఎల్సిఎం తీసి మళ్ళీ యూనిట్స్ కనుక్కొని మళ్ళీ చేయాలి కదా. సో చూద్దాం, జస్ట్ జనరల్గా చూద్దాం. సో 16కి 12కి ఎల్సిఎం మనకు ఆల్రెడీ తెలుసు. 16కి 12కి ఎల్సిఎం ఎంత మనకి ఇక్కడ 48. ఓకేనా. సో నెక్స్ట్ 25 ఉంది కదా. సో 25 అనేది కామన్ నెంబర్స్ లేవు కదా 48కి 25కి. సో డైరెక్ట్ మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా సరే ఏదైనా నెంబర్ని మనం 25తో మల్టిప్లై చేయాలంటే దాని ముందు నెంబర్ని సింపుల్గా 4తో డివైడ్ చేసి ఎగ్జాక్ట్లీ డివైడ్ అయితే 2 zeros పెడితే సరిపోతుంది. ఓకే, సో ఎంత 1200. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మనకి ఎడిషన్స్ కానీ మీకు ఇలా మల్టిప్లికేషన్ లాంటి క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అని సంబంధించి మనకు ఆల్రెడీ మన యాప్లో ఒక కోర్స్ లాంచ్ చేసాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి, కింద లింక్ ఇస్తాను. సో 1200 అంటే ఇప్పుడు ఈ 1200 ఏంటిది మనకి ఇక్కడ ఈ ఎల్సిఎం అంటే టోటల్ యూనిట్సే కదా. సో 1200 అనేది మనకి ఇక్కడ ఏంటిది టోటల్ యూనిట్స్. అయితే ఒకసారి మనం ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్లో సో ఆప్షన్స్ గమనిస్తే అన్నిట్లలో 223 కామన్గా ఉంది. సో అంటే ఇప్పుడు 223 అనేది ఏంటిది మనకి ఇప్పుడు అవి 1 డేలో చేసే యూనిట్స్ లేదా 1 అవర్లో చేసే యూనిట్స్, అంతే కదా. సో ఇక్కడ మనం తీసుకుంటాం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 16కి సమ్ ఎక్స్, 25కి సమ్ వై, 12కి సమ్ జెడ్ వస్తుంది కదా. సమ్ అలా వచ్చేది అన్నట్టు వాటన్నిటిని యాడ్ చేస్తే x+y+z అనేది మనకి ఇక్కడ 223 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కడ కట్టగాలే కదా. ఓకే, సో ప్రతి చోట సేమ్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోని ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేస్తే మనకి ఎక్కడైతే 1200 వస్తుంది, 1200 లేదా 1200లో హాఫ్ కానీ 1200కి ఏమంటారు భాగించబడేది, 1200తో భాగించబడేది కామన్ ఫ్యాక్టర్ అంటారు కదా. సో 1200 ఫ్యాక్టర్ వచ్చినా కూడా. సో ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా దీన్ని ఏం చేస్తున్నా అంటే 223 × 5 + 85 చేస్తా. సో నాకు ఏమొస్తుందో చూస్తా. ఓకే, సో 223కి 5 times, 223 5 times ఇది కూడా మనం చెప్పడం జరిగింది. సో ఏదైనా నెంబర్ ఇంటూ 5 చేయాలంటే సింపుల్గా దీన్ని 2తోని డివైడ్ చేయాలి. సో లాస్ట్లో 5, 115 + 85. సో ఎంత మనకి 1200 అంటే 1200 వచ్చింది కాబట్టి సో టోటల్ యూనిట్స్ పైనే కదా. మనం జనరల్గా ఏం చేస్తాం, టోటల్ వర్క్ బై అవర్లీ యూనిట్స్. ఓకే, లేదా ఎఫిషియన్సీ అంటాం మనం దీన్ని. ఓకే, సో 1 అవర్కి చేసే యూనిట్స్ ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ముగ్గురు కలిసి 1 అవర్కి 223 యూనిట్స్ చేస్తారు. టోటల్ వరకు 1200 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మనం 1200/223 చేస్తాం కదా. సో 1200 వచ్చింది కాబట్టి ఇదే మన ఆన్సర్. సింపుల్గా మీకు ఇప్పుడు చెప్పడానికి పెద్దగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్లో మీరు ఇది ఫాలో అయ్యారు అనుకోండి, చాలా ఈజీగా ఆన్సర్ తొందరగా పెట్టచ్చు అందరికంటే. థ్యాంక్ యూ.